సో డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే ఒక మూవీ వచ్చింది సంతానంద్ అనమాట. ఈ సినిమా సీక్వెలా ప్రీక్వెలా దీనికంటే ముందే సినిమాలు వచ్చాయి నాకు ఏది తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఉందంటే మాత్రం చచ్చిపోవాలని చెప్పేసి చాలా గట్టిగా అనిపించింది అన్నట్టు. ఈ సినిమా చూస్తుంటే మాత్రం కామెడీ అంటాడు, దయ్యాలు అంటాడు, సినిమా అంటాడు, రివ్యూలు అంటాడు, మనకి మర్డర్ ప్లాన్ స్కెచ్ చేసినట్టు. ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఈ సినిమాలో ప్లాట్ ఏంట్రా అంటే మాత్రం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన యూట్యూబర్స్ ని మూవీ ప్రీమియర్ అని చెప్పేసి పిలిచేసి సినిమా లోపలికి తీసుకెళ్లి చంపేస్తుంది దయ్యం. దట్ ఈస్ ద స్టోరీ. అది ఫస్ట్ 10 minutes లో చాలా 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 బాగా చూపించారు. అరే బాబు కేక్ ఉందిరా బాబు, ఈ కాన్సెప్ట్ సూపర్ ఉంది అనుకున్నా. అక్కడ నుంచి మనకి మృదంగా మోత మోగిస్తా ఉంటాడు, మత్తిపోతా ఉంటది అన్నట్టు. సూపర్ రైమింగ్ వచ్చింది. ఈ రైమింగ్ తో సినిమా ఉన్నా బాగుండేది అనే ఫీలింగ్ ఉంటా ఉంటది. అమ్మ బాబోయ్ కామెడీ అంటాడు, ఆ కామెడీకి చచ్చిపోవాలి. టెక్నికల్లీ నీకు సుందర్ సి సినిమాలు ఏవి మన అరణ్మయ్ 1, అరణ్మయ్ 2, కళావతి 1 ఉంటే చూసారా, అట్లాంటి కామెడీ ఉన్నా గానీ కొద్ది గొప్ప నవ్వొచ్చేది. అది లేదు, ఏది లేదు. సంతానాన్ని చూస్తుంటే చిరాకు వచ్చింది సినిమాలో, అది హైలైట్. ఇంకా సినిమాలో పాజిటివ్స్ అంటే మాత్రం సినిమా 2 hours మాత్రమే ఉంది. జస్ట్ 2 hours లో సినిమా అయిపోతుంది. సినిమాలో నెగిటివ్స్ అంటే తెలుసా, సినిమా 2 hours ఉంది మామా, 10 నిమిషాలు అయిపోవాల్సిన కాన్సెప్ట్ ని ఒక షార్ట్ ఫిల్మ్ లో తీయాల్సిన సినిమాని 2 గంటలు లాగుతాడు. దాంట్లో ఉండే కామెడీ కోసం నువ్వు ఇక కోసం చచ్చిపోవాలి, అంత దారుణంగా ఉంటది అన్నట్టు. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది గౌతమ్ మీనన్ గారు ఏ లెవెల్ ఫైనాన్షియల్ ట్రబుల్ లో ఉంటారని చెప్పేసి. ఇలాంటి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక బిట్ ఉంటది, అది కొంచెం ఏదో పర్లేదు అని ఫీలింగ్ వస్తా అనమాట. కాకపోతే ఇంత దరిద్రంలో ఒక్కటి మాత్రం ఉన్న ఏం లాభం అనే ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. సినిమాటోగ్రఫీ జనంతా బాగా పెట్టుకున్నారు, కాన్సెప్ట్ వైజ్ దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ 10 నిమిషాల్లో వాడిన హారర్ ఎఫెక్ట్స్ సినిమా మొత్తంలో ఏడిపోయినా అర్థం కాదన్నట్టు. కామెడీ చూస్తుంటే మాత్రం వామిటింగ్ లో బయటకు వస్తుంది, లోపలికి పోతుంది, బయటకు వస్తుంది, లోపలికి పోతుంది. అంత దరిద్రంగా ఉంది అన్నట్టు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 2 గంటలు చచ్చిపోయిన చూడలేక, చూడాలనుకుంటే చూసేసేయండి, నాకు సంబంధం లేదు, నా వాళ్ళైతే సచ్చినా కాలేదు. ఇదో ఫ్రాంచైజ్ అంట, నాకు తెలియదు ఇప్పుడు వరకు, ఫస్ట్ టైం వింటున్నా. ఇప్పుడు లైక్ 5 years 6 years బ్యాక్ సంతానం ఒక హారర్ మూవీ చేస్తున్నాడు అని తెలుసు. అదేనా ఇదేనా తెలియదు నాకు. దీనికంటే ముందే ఏమన్నా సినిమాలు వస్తాయి, అవి కూడా ఇలానే ఉంటాయంటే మాత్రం మీరు ఆల్రెడీ చూసి నచ్చితే చూసేసేయండి, నాకు సంబంధం లేదు. ఇదైతే మాత్రం నా వల్ల కాలేదు. ఈ సినిమాకి డబ్బులు పెట్టి మరి థియేటర్కి వెళ్ళి చూసిన పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు, అంత దరిద్రంగా ఉందన్నట్టు. ఇదే కాకుండా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ చూస్తున్న ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి, అది బాగుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే లైవ్ యాక్షన్ లాగా పట్టించేస్తున్నారు, చచ్చిపోతున్నారు బాబు నిజంగా. బ్యాలరీనా చూడండి, లేదంటే మన రానాయుడు సీజన్ 2 వస్తుంది వాళ్ళ, మీ ఇష్టం, నాకు సంబంధం లేదయ్యా. నాకైతే మాత్రం అప్పో దారుణంగా ఉంది సినిమా. టెక్నికల్ గా సీజీ సినిమాటోగ్రఫీ మంచిగా అనిపించింది తప్ప మిగతా అంత బొక్క. నేనైతే మాత్రం ఇప్పుడు సిలిన్ బాటిల్ ఎక్కించుకోవాలి, అది సిచ్యువేషన్ అన్నట్టు. మీ థాట్స్ ఏంటి, చూసారా చూడలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా, ఇంకా చాలా రివ్యూలు రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.